హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవాని. వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత వ్లాగ్స్. ఇవాటి వ్లాగ్లో నేను చూపిస్తుంది ఏంటంటే, మా వారైతే ఈరోజు నాకు ఇష్టమైనవి చేయమని అడిగారనమాట. ఏం చేయమంటావు అంటే టేస్టీగా చేయమని చెప్పారు. టేస్టీగా అంటే ఏంటో చెప్తే చేస్తానంటే వెజిటేబుల్ బిర్యానీ చేసుకుందాము, వెజిటేబుల్స్ అన్నీ తీసుకొస్తాను అన్నారు. సరే అన్న. మళ్ళీ కాసేపు అయిన తర్వాత సాంబార్ చేసుకుందాం టేస్టీగా అన్నారు. సరే అన్న. ఏం చేద్దాం చెప్పు అన్నారు. మీకు నచ్చింది తీసుకురండి, అది నేను చేసి పెడతాను అంటే, సరే అయితే సాంబార్ చేసుకుందాం, చాలా రోజులైంది కదా అన్నారు. సరే అన్నాను. ఏమేం కావాలో చెప్పమంటే సాంబార్లో కావాల్సిన కాయగూరలు అవి చెప్పాను. సాంబార్కి కావాల్సిన సాంబార్ పొడి కూడా తీసుకొచ్చారనమాట. ఇది నేను చెప్పలేదు కానీ తను తీసుకొచ్చారు. తర్వాత వచ్చి ఇంకా తనొచ్చేలోపు నేనైతే ఇంట్లో పనులు చక్కబెట్టుకుని అన్నం అంటే ఎసరికి బియ్యం అయితే నానబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు తను కందిపప్పు ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట. పెసరపప్పు తేనా కందిపప్పు తేనా అంటే కందిపప్పుతో సాంబార్ చేసుకుంటే బాగుంటుందంటే అవి తీసుకొచ్చారు. అలాగే కాయగూరలు కూడా తీసుకొచ్చారు. సరే అని చెప్పి అన్నీ తీసుకుని నేనైతే ఇంకా ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడైతే ముందుగా సాంబార్ కోసం అయితే కందిపప్పునైతే కడిగేసి నానబెడుతున్నానండి. కుక్కర్లో వేసుకుంటే చక్కగా బాగానే ఉడికిపోతుంది, కానీ కుక్కర్ కంటే కూడా ఇలా దాకలో నానబెట్టి ఉడికించుకుంటే ఆ రుచి వేరండి. అందుకని కుక్కర్లో వేయకుండా ఇలాగే ఉడికిస్తున్నాను. మెయిన్గా ఏంటంటే నేను కుక్కర్ చాలా వరకు యూస్ చేయను అనమాట. పేరుకి కుక్కర్ ఉంటుంది కానీ అన్నీ కూడా ఇలాగే ఉడికించుకుంటాను విడివిడిగా. ఇక్కడైతే కందిపప్పుని అయితే నానబెట్టానండి వాటర్ పోసి. ఇప్పుడు కందిపప్పుని ఒక పక్కన పెట్టేస్తాను. అలాగే ఇక్కడ మా వారు తీసుకొచ్చారు కదా కాయగూరలన్నీ కూడా ఒక పక్కకైతే దేనికి అవే సపరేట్ చేసుకుని చూసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే సాంబార్ కోసమే కాకుండా ఇంకా 2-3 రోజులకి సరిపడా కాయగూరలు అయితే తీసుకొచ్చారు. అవి ఏంటంటే కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, బెండకాయలు, ఆనపకాయ, కీర. ఇంకా మా వారు తీసుకొచ్చిన కాయగూరలన్నీ కూడా ఫ్రిడ్జ్లో నుంచి కాయగూరల బాక్స్ తీసుకొచ్చి దానిలోకి అయితే సర్దానమాట. ఇక్కడ ఏంటంటే కాయగూరలు 2-3 రకాలు తీసుకొచ్చారు. 2-3 రోజులు మేము నాన్ వెజ్ కాకుండా వెజ్ తింటాము అనుకుంటే ఇలా తెచ్చుకుంటామండి. లేదు కాయగూర ఒకరోజే తింటామంటే ఆ రోజుకు సరిపడానే తెచ్చుకుంటాము. ఎక్కువగా తెచ్చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నాన్ వెజ్ వండుకుని తిని వదిలేస్తే మళ్ళీ పాడైపోతాయి కదా, అందుకని చెప్పి ఎప్పటికప్పుడే తెచ్చుకుంటాం అనమాట. తాజాగా తెచ్చుకున్న వెంటనే వండేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది కదా, అలా తక్కువగా తెచ్చుకుంటాము. అవసరం అనుకుంటేనే ఇలా ఎక్కువగా తెచ్చుకుంటాం. ఇక్కడ ఏంటంటే కాయగూరలన్నీ కూడా కాయగూర బాక్స్లో వేసేసి సర్దేసిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి కొత్తిమీర, కరివేపాకు వేసే బాక్సులు, పచ్చిమిర్చి బాక్సు తీసుకొచ్చాను. పచ్చిమిర్చిలు తీసుకురాలేదు కానీ సాంబార్లో కోసమని పచ్చిమిరపకాయలు తీసుకోవడానికి బాక్స్ తెచ్చుకున్నాను. సాంబార్లో పచ్చిమిర్చి తీసుకుని అలాగే కరివేపాకు కొంచెం తీసుకుని కొద్దిగా అయితే కరివేపాకును కూడా తీసుకొచ్చారు కదా, అదంతా కూడా రెమ్మలన్నీ దూసేసి ఈ కరివేపాకు డబ్బాలోకి అయితే వేసేసానండి. వేసిన తర్వాత కొత్తిమీరని కావాల్సినంత తీసుకుని మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా అన్నీ సర్ది పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నాకు సాంబార్కి కావాల్సిన కాయగూరలన్నీ కూడా కట్ చేసుకుని కడిగేసి ఇలా గిన్నెలో వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే సాంబార్ కోసం అని చెప్పి కందిపప్పుని అలాగే అన్నం కోసం అని చెప్పి రైస్ని 2 స్టవ్ పైన కూడా పెట్టేశానండి, స్టవ్ వెలిగించి. ఇక్కడైతే కందిపప్పులో కొంచెం ఇలా ఆయిల్ వేసుకుని ఉడికించుకుంటే పప్పు త్వరగా ఉడుకుతుంది. ఈ 2 ఉడికేలోపు ఇటు పక్కన అయితే సాంబార్ కోసం అయితే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకుంటానండి. ఏమేం కావాలో అన్నీ తీసుకుని పెట్టుకున్నాను. అలాగే కడిగేసి కట్ చేసుకోవడం కోసం వాటర్లో వేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ కూడా సాంబార్ కోసం ప్లేట్లోకి రెడీగా సిద్ధంగా పెట్టుకుంటే త్వరగా మనం సాంబార్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా సాంబార్ కోసం అని చెప్పేసి అన్నీ కూడా ఇలా ప్లేట్లోకి అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. కరివేపాకు, కొత్తిమీర అయితే సాంబార్లో వేసి మరిగించడం కోసం ఎక్కువగా తీసుకున్నాను. తాజాగా ఉన్న కొత్తిమీరని సాంబార్లో ఎక్కువగా వేసుకుంటే నిజంగా చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే కరివేపాకు అయితే మరగడం కోసం కొంచెం, తాలింపు కోసం కొంచెం అయితే తీసుకున్నాను. ఈరోజైతే మా వారు మరీ పనిగట్టుకుని అడిగారు కదా చాలా బాగా చేసేయాలి, ఎరగదీసేయాలని చెప్పేసి చాలా ఆతృతతో చేసేస్తున్నాను. ఒక్కొక్కసారి ఇలా చేసినప్పుడే టేస్ట్ తన్నుతుందనమాట, సరిగ్గా రాదు. కానీ ఇప్పుడైతే అలా కాలేదు, నిజంగా టేస్ట్ చాలా బాగా వచ్చింది. 2 పూటలో కూడా మేము ఫుల్గా సాంబార్ వేసుకుని తిన్నాము. సూపర్గా వచ్చింది టేస్టీగా. ఇంకా మిగలలేదనమాట, ఎందుకంటే మాకు 2 పూటలకు సరిపడా మాత్రమే చేశాను. ఎక్కువగా చేసేసుకున్నా మరుసటి రోజుకున్నా మళ్ళీ వేసుకోం కదా. ఈరోజు 2 పూటలు తినేసామంటే రేపటికి మళ్ళీ ఈ టేస్ట్ బోర్ కొట్టేస్తుంది. అందుకని 2 పూటలకి సరిపడా మాత్రం చేశాను. 2 పూటలకి ఫుల్గా అయితే టేస్టీగా సరిపోయింది, తిన్నాము. ఇక్కడైతే ఇంకా అన్నీ కూడా ఇలాగ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఉల్లిపాయనైతే ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి. ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను.
ఇక్కడ ఉల్లిపాయ సగం బద్ద 2 పచ్చిమిర్చీలు మట్టుకి ఇక్కడ సాంబార్లో వేయడానికి పెట్టానండి. ఇవైతే మిగిలిన కట్ చేసిన సగం బద్ద పచ్చిమిర్చి ఇలా ఉడుకుతున్న కందిపప్పులో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుని కందిపప్పు ఉడికించుకుని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాం కదా, అవన్నీ కూడా మిక్స్ అవుతాయి కాబట్టి టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుందన్నమాట. చాలా బాగా వస్తుంది సాంబార్. అలాగే ఆనపకాయ ముక్క, ఆనపకాయ కూడా లేతగా ఉందా లేదా అని చెప్పి ఫస్టే చెక్ చేసుకున్నాను నేను. లేతగా ఉంది, బాగుంది. పూర్తిగా అంతా వేయట్లేదండి. ఆనపకాయ బద్దనే 2 బద్దలుగా చేసి మళ్ళీ ఒక బద్ద అయితే వేస్తున్నాను. ఆనపకాయ ఎక్కువగా వేసినా చప్పగా ఉన్నట్టు ఉంటుందన్నమాట. అలాగే బెండకాయలు కూడా ఒక 4 తీసుకున్నానండి. వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. మరీ పెద్దవి కాకుండా చిన్నగా కట్ చేసుకుంటే సాంబార్లోకి బాగుంటుంది. అలాగే ములక్కాడ ఒకటి తీసుకున్నానండి. ఒకటే తెచ్చారు, ఆ ఒకటి కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి రెడీ చేసుకున్నాను సాంబార్కి. క్యారెట్ అయితే ఒక చిన్న క్యారెట్ తీసుకుని పైన కొంచెం తొక్క చెక్కేసాను. కానీ క్యారెట్లో సగం బద్ద మాత్రమే చిన్న ముక్కలుగా కట్ చేసి సాంబార్లోకి వేస్తున్నానండి. పూర్తిగా వేస్తే ఎక్కడైనా తీపి వస్తుందేమో అని చెప్పి మళ్ళీ కట్ చేసి సగం ముక్కే వేసి మిగిలిన సగం ముక్క నా నోట్లోకి అయితే వేసేసాను. క్యారెట్ బీట్రూట్ కూరలు వండామంటే కంపల్సరీగా చిన్న చిన్న ముక్కలు కూర వండేటప్పుడు అవి కట్ చేసేటప్పుడు కంపల్సరీగా తింటాను నేను. ఇష్టం అనమాట, బాగుంటాయి. అలాగే అవన్నీ కట్ చేసేసిన తర్వాత ఇంకా టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంక ఇవి కూడా వేసిన తర్వాత ఇంకా టోటల్గా సాంబార్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా సరిపోయినాయండి. కరెక్ట్గా కట్ చేసేసి పెట్టేసుకున్నాను కంచంలోకి. అలాగే కాయగూరలు కట్ చేశాను కదా, ఆ గిన్నెనైతే ఒకసారి కడుక్కుని ఇంకా దీనిలోకి వాటర్ అయితే పట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా అంటే టమాటా, కొత్తిమీర, కరివేపాకు తప్పించి మిగతా అన్నీ కూడా ఈ వాటర్లో వేసేసి గిన్నెలోకి ఇంకా పొయ్యి మీద పెట్టేయడమే. అలాగే వంకాయనైతే ముందు కట్ చేస్తే ఈలోగా నల్లగా వచ్చేస్తుందని చెప్పి అప్పటికప్పుడే కట్ చేసి ఇప్పుడు ఉడికించడం కోసం పట్టిన వాటర్లో అయితే వేసుకుంటాను. చూసారు కదా, సాంబార్లోకి కావాల్సిన సామాన్లన్నీ కూడా కట్ చేసుకుని వెజిటేబుల్స్ అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇంకా 1 బై 1 మొత్తం అన్నీ కొత్తిమీర, కరివేపాకు, టమాటా తప్పించి మిగతా అన్నీ కూడా ఇంకా ఈ వాటర్లో వేస్తున్నానండి. ఇలా వేసేసి పక్కన పెట్టుకుంటే పప్పు ఉడికిన వెంటనే రెడీగా స్టవ్ పైన అయితే పెట్టేసుకోవచ్చు కదా. వంటింట్లో అయితే నన్ను పొయ్యిలో పెట్టినట్టుగా ఉంది, పొయ్యి మీద వంట చేసినట్టుగా లేదు నాకు. ఇంకా గబా గబా చేశాను. చాలా అనమాట, చాలా చాలా ఉక్కపోసేస్తుంది. వేడి ఎక్కువగా ఉంది. పొయ్యి వెలిగించామంటే బాగా వేడిగా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ పప్పు ఉడికిందో లేదో చూద్దాము. పప్పు అయితే ఉడుకుతూ ఉందండి. ఇంకా స్టవ్ పైన చిన్న మంట మీదే ఉంది కదా, ఒకసారి కలిపేసి ఇంకా పప్పునైతే ఉడకనిచ్చాను. ఇక్కడ ఏంటంటే నేను నాగార్జున గారు అంటాడు కదా బ్రహ్మానందం, అలాగా చెమటలు పట్టేస్తున్నాయి ఫ్రెండ్స్, చచ్చిపోతాను నేను, వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ అని బయటకి హాల్లోకి అయితే వచ్చేసాను. నాకే నవ్వు వచ్చింది. కాకపోతే రియల్గా వాయిస్ ఉంది పెడదాము అంటే పక్కన కొంచెం సౌండ్లు అయ్యి ఉన్నాయని చెప్పి ఇందులో వాయిస్ నేనే చెప్తున్నానండి. అలా కాసేపు వెళ్ళి కూర్చుంటే చెమటలు ఆరినాయి, కొంచెం చల్లగా అయిందనమాట. ఈ లోపు అయితే పప్పు ఉడికిపోయింది. పప్పునైతే స్టవ్ పై నుంచి దించేసి ముందుగా ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను కదా వెజిటేబుల్స్ అన్ని సాంబార్ కోసం, ఆ గిన్నెనైతే ఇంకా స్టవ్ పైన పెట్టేశాను. ఇటు పక్కన అయితే ఉడుకుతున్నాయి. చూసారు కదా, చక్కగా వెజిటేబుల్స్ అన్నీ కూడా సమానంగా చక్కగా చాలా బాగా ఉడికినాయండి. అదే కుక్కర్లో వేసామంటే విజిల్స్ వస్తాయి, గబగబా ఉడికిపోవడం వల్ల ఎక్కువగా కుక్ అయిపోయి చివుడిపోయినట్టుగా ఉంటాయి. అందుకే నేను కుక్కర్ పెట్టను. ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి సరిపడా అంటే రుచికి తగినంత పసుపు, ఉప్పు, కారం, అలాగే కొద్దిగా పంచదార కూడా. పంచదార వేయడం వల్ల సాంబార్లో టేస్ట్ ఎక్కడ దాగునా బయటకు వస్తుందన్నమాట, అంత బాగుంటుంది. ఈ ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఇక్కడ నేను కాయగూరలు స్టవ్ పైన పెట్టాను కదండి, పెట్టిన తర్వాత అక్కడ ఆ కాయగూరలన్నీ ఉడికే టైంకి నేను పప్పును చల్లారి పెట్టేసి టమాటాలు కట్ చేసుకున్నాను కదా, దానిలో కొన్ని ముక్కలు తీసుకుని ఈ కందిపప్పులో వేసేసి మిక్సీ పట్టేసాను మెత్తగా పేస్టు. ఈ పేస్ట్ని కూడా ఇక్కడ వేసేస్తున్నాను అనమాట. చూసారు కదా, అందుకే కలర్ కొంచెం రెడ్ షేడ్లో ఉన్నట్టుంది. ఇలా మిక్సీ పట్టిన కందిపప్పు పేస్ట్ని కూడా ఈ ఉడుకుతున్న సాంబార్ ముక్కల్లోకి వేసేసుకోవాలి. సాంబార్కి ముక్కలు పెట్టాం కదా, అవన్నీ ఉడికిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, పంచదార అన్నీ వేసి ఒక్క నిమిషం ఉడికిన తర్వాత అప్పుడు కందిపప్పు పేస్ట్ని వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ ముక్కలన్నీ కూడా చప్పగా లేకుండా ఉప్పు, కారం పట్టి మనం తిన్నప్పుడు కమ్మగా టేస్టీగా ఉంటాయన్నమాట.
ఇలా మనం వేసిన కందిపప్పు పేస్ట్ అంతా బాగా కలిసిపోయేదాకా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కలిపిన తర్వాత చింతపండు మీరు తినే పులుపుని బట్టండి. మా వారైతే తక్కువగానే తింటారు పులుపు. అందులోకి టమాటాలు వేసాము, కొన్ని మిక్సీ పట్టాము. అందుకని చూసుకుని అయితే నేను పులుపుని కొంచెం తక్కువగానే వేస్తున్నాను. ఒక్కసారే రసం పిండాను, ఆ రసమే వేసాను, ఇంకా వేయలేదు. మీరు పులుపు ఎక్కువ తినేలా అయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు పులుపు చూసుకుని అయితే చింతపండుని రసంగా తీసుకుని 1కి 2 సార్లు వేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా వేసేసిన తర్వాత చింతపండు రసాన్ని బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఈ లోపైతే ఇంకా ఒక పొంగు రానివ్వాలండి. కొంచెం సాంబార్ మరగడం స్టార్ట్ అయ్యేలోపు నేను ఇక్కడ ఏంటంటే టమాటా ముక్కల్ని ఈ విధంగా చేత్తో స్మాష్ చేసినట్టుగా చేసేసి వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే బాగుంటుంది. సాంబార్ పెట్టుకోవచ్చు, కాకపోతే నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్తో ఇలా సాంబార్ చేస్తాను, చాలా బాగుంటుంది. అందుకని ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని ఇలా మెత్తగా పిసికిన తర్వాత వీటిని కూడా వేసేసి సాంబార్ని అయితే మరగనివ్వాలి. ముఖ్యంగా ఏంటంటే సాంబార్ మరిగేటప్పుడు మనం దగ్గరే ఉండాలండి. సాంబార్ మరిగిపోతా పొంగిపోయి టక్కమని బయటకు వచ్చి పడిపోయింది అనుకో, ఇంకా టేస్ట్ పోతుందన్నమాట. నాకు అలా అనిపిస్తుంది. మిగతా అందరికీ ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే అలా అనిపిస్తుంది. అందుకని సాంబార్ పెట్టానంటే దగ్గరే ఉంటాను నేను. చూసారు కదా, ఇలా చక్కగా ఒక పొంగు వచ్చి మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు సాంబార్ పొడిని మన టేస్ట్కి తగ్గట్టుగా, బాగా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగా కావాలంటే తక్కువగా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువగా వేసాను. అలాగే ఇప్పుడు మరుగుతున్న సాంబార్లోకి కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు దీనిలోకి కొంచెం నెయ్యి, ఆవు నెయ్యి అయినా గేదె నెయ్యి అయినా ఏదైనా పర్లేదండి, 1 స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, కొంచెం గట్టిగా ఉందన్నమాట. ఇక్కడ నెయ్యి తీసుకుని 1 స్పూన్ దాకా ఈ మరుగుతున్న సాంబార్లోకి వేసాను. ఇలా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, మనం వేసిన నెయ్యి అయితే ఆ వేడికి చక్కగా మెల్ట్ అవుతుంది. ఇలా అన్నీ వేసేసి కలిపేసిన తర్వాత చిన్న మంట మీద మరగడం స్టార్ట్ అయ్యాక ఇంకా బాగా సిమ్లోకి పెట్టుకుని అయితే వెళ్ళొచ్చండి. సాంబార్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత అయితే పొంగు స్పీడ్గా వచ్చేస్తుంది. ఒక 2-3 నిమిషాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం అలా వదిలేసి సిమ్లో పెట్టేసి వెళ్ళినా పొంగదనమాట. చూసారు కదా, చక్కగా సాంబార్ అయితే మరుగుతూ ఉంది. నేనైతే ఇంకా సాంబార్ మరిగేదాకా కొద్దిసేపు అయితే మళ్ళీ హాల్లోకి వెళ్ళి ఫ్యాన్ వేసుకుని కూర్చొని ఇప్పుడైతే వచ్చాను. సాంబార్ ఉప్పు కారాలు అన్నీ సరిపోయిన లేదో చూశాను, టేస్ట్ సూపర్ ఉంది. ఇంకా సాంబార్ మరిగిపోయింది. ఇప్పుడు సాంబార్ని స్టవ్ పై నుంచి దించేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకుని ఇప్పుడు సాంబార్లోకి గుమగుమలాడే పోపు కూడా వేసుకోవాలి. పోపు కూడా చాలా ముఖ్యం అన్నమాట. ఇక్కడ ఆవాలు, మెంతులు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి రేఖలు, కరివేపాకు, ఎండుమిర్చి. ముఖ్యంగా వెల్లుల్లి రేఖలు ఎక్కువగా ఉండాలి, కరివేపాకు ఎక్కువ ఉండాలి, టేస్ట్ బాగుంటుంది. మిగతా అన్నీ తక్కువ ఉన్నా పర్లేదు. ఇప్పుడు వీటన్నిటినీ కూడా సాంబార్కి ఆయిల్ వేసుకున్నాం కదా పోపు కోసం అని చెప్పి పాండీలో, దానిలోకి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి తప్పించి మిగతా అన్నీ వేసేసి వాటన్నిటిని కూడా చిన్న మంట మీద మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు అలాగే ఎండుమిర్చిని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. వేసుకుని మొత్తం అన్నిటినీ కూడా నిదానంగా మంచి కలర్ వచ్చేదాకా పోపుని వేయించుకోవాలి. ఎండుమిర్చి అయితే బాగా డార్క్ షేడ్ వచ్చేదాకా వేయించుకుంటే చాలా బాగుంటుంది పప్పు సాంబార్లో వేసిన తర్వాత టేస్టు. ఇలా మొత్తం పోపు అంతటిని కూడా మంచి టేస్టీగా వేయించుకోవాలి. గుమగుమలాడే పోపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడి వేడి సాంబార్లోకి పోపుని వేసుకోవడమే, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే సాంబార్ని ఒక్కసారి కింద నుంచి పైకి గరిటెతో కలిపేసుకొని పోపుని అయితే వేసుకోవాలి. వేసుకునే ముందు ప్లేట్ రెడీగా పెట్టుకుని పోపు వేయగానే ఆ సాంబార్ గిన్నె మీద మూత పెట్టేసుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఆ ఫ్లేవరు, స్మెల్ అంతా కూడా బయటికి పోకుండా ఉంటుందన్నమాట. అలా సాంబార్లోకి గుమగుమలాడే పోపు వేసిన తర్వాత కొంచెం కొద్దిగా వాటర్ని, చల్లని వాటర్ని అయితే వేయాలండి. అలా చారైనా, సాంబార్ అయినా, పప్పుచారైనా సరే పోపు వేసిన తర్వాత ఇలా చల్లనీళ్ళు అయితే పోయాలన్నమాట. ఎందుకని అలా సాంబార్ పోపు పెట్టిన తర్వాత కొంచెం వాటర్ని వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు దీనిలోకి మజ్జిగ మిరపకాయలు మొన్న నేను వీడియో పోస్ట్ చేశానండి మన ఛానల్లోని. మజ్జిగ మిరపకాయలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సింపుల్గా టేస్టీగా అని చెప్పి ఆ మజ్జిగ మిరపకాయలని అయితే ఆ రోజు వీడియోలో ఎండిపోయినాయి అని చెప్పేసి అప్పటిదాకానే వీడియో చూపించాను. వేయించడం అయితే చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సూపర్ టేస్టీగా ఉన్నాయి. నిజంగా ఇన్ని మిరపకాయలు పెట్టాను, అన్నీ అయిపోయినాయి, కొన్నే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను పెట్టిన మజ్జిగ మిరపకాయలని ఇక్కడ వీడియోలో మీకు వేయించి చూపిస్తున్నాను. ఈ సాంబార్లోకి కాంబినేషన్ అదిరిపోతుంది అనమాట.
చూసారు కదా, మంచిగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయని ఉత్తి కూడా తినేయచ్చు, చాలా బాగున్నాయి. సాంబార్లోకి కాంబినేషన్ మజ్జిగ మిరపకాయలు అలాగే ఆవకాయ పచ్చడి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇక్కడైతే మజ్జిగ మిరపకాయలు వేయించుకుంటున్నాను. మరీ పెద్ద మంట పెట్టకుండా చిన్న మంట పెట్టుకుంటే మనకి లైట్ గోల్డెన్ షేడ్లో చక్కగా వేగుతాయి అన్నమాట. ఆయిల్ బాగా హీట్గా ఉంటే వేసిన వెంటనే కలర్ మారిపోతుంది, అందుకని చిన్న మంట మీద వేయించుకోవాలి. చూసారు కదా, మజ్జిగ మిరపకాయలైనా మామూలు మిరపకాయలైనా టేస్ట్ అయితే ఏమీ మారదండి, అలాగే ఉంటుంది. ఇక్కడ నేను వేయించి కూడా మీకు చూపిస్తున్నాను. చాలా బాగా అంటే చాలా బాగా టేస్ట్ బాగుందన్నమాట. చూసారు కదా, మంచి కలర్లో వేగినాయి. ఈ కొన్ని అయితే నేను వేయించుకున్నాను అనమాట సాంబార్ కోసం. కరకరలాడే మజ్జిగ మిరపకాయలు. ఇప్పుడైతే ఇంకా వేడివేడిగా రైసు, వేడివేడిగా సాంబారు, వేడివేడిగా మజ్జిగ మిరపకాయలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఇంకైతే మనం వేడివేడిగా ఉన్నప్పుడే తినేయాలి, చాలా చాలా బాగుంటుంది. ఈ ఆవకాయ పచ్చడి అయితే నేను మొన్న పెట్టాను కదా ఇంట్లో, ఆ ఆవకాయ పచ్చడి అలాగే నేను పెట్టిన మజ్జిగ మిరపకాయలు అలాగే నేను పెట్టిన సాంబార్, వీటన్నిటితోని మంచి టేస్టీ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఎంజాయ్ చేస్తూ తినేయడమేనమాట. సాంబార్ అయితే మామూలుగా లేదండి, టేస్ట్ చాలా బాగుంది. ఎలా వస్తుందో అనుకున్నాను కానీ టేస్ట్ సూపర్గా ఉంది. ఇలా ప్లేట్ని అయితే చక్కగా డెకరేషన్ చేసినట్టుగా అన్నీ సర్దేసి మా వారికి అయితే తీసుకెళ్ళి ఇచ్చాను. ఎలా ఉంది అంటే ముందు తిన్నప్పుడు ఏం చెప్పలేదు, మళ్ళీ అడిగాను చెప్పలేదు, బాగాలేదేమో అనుకున్నాను. తర్వాత సూపర్గా ఉంది, నేను ఇలా తింటున్నానంటే సూపర్ ఉందనే కదా, ఇంకేంటి మళ్ళీ చెప్పాలా అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మన ఇంట్లో పిల్లలు కానీ భర్త కానీ మన వాళ్ళు మనల్ని పలానా చేసి పెట్టు అని అడిగినప్పుడు అది చేసి పెట్టి వాళ్ళు తింటుంటే తృప్తిగా, మనకు లేకపోయినా పర్లేదు కడుపు నిండిపోతుంది కదండి. ఇలా మీకు కూడా అనిపిస్తుందా చెప్పండి తప్పకుండా కమెంట్లో. ఇంతేనండి, చూసారు కదా ఇవాల్టి వ్లాగ్లో నేను చేసిన సాంబార్ రెసిపీ కానీ వ్లాగ్ కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.